ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య నెలకొన్న యుద్ధంతో ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయానికి అంటే హర్మోజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా నౌకలన్నీ కూడా హర్మోజ్ జలసంధి వైపే ఉండిపోయాయి. సో, ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్, పాకిస్తాన్ ఈ దేశాలన్నీ కూడా కొంతమేరకు తమ దగ్గర ఎంత మేరకు నిల్వలున్నాయి. ఇన్న అంశంలో చర్చలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో గ్యాస్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? కస్టమర్‌లకి ఏ విధంగా అందిస్తున్నారు? ఇలా అంశాలకు సంబంధించి హైదరాబాద్‌లో గ్యాస్ సరఫరా ఏ విధంగా జరుగుతోంది? కస్టమర్లకు ఏ విధంగా అందిస్తున్నారనే దానికి సంబంధించి బీఎస్ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌పీ గ్యాస్ వారి తరపున బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా ఈ బుకింగ్స్ ఉన్నాయి? ఎలా జరుగుతుంది? బుకింగు నార్మల్‌గా ఉందండి. ఏ ఏ కస్టమర్‌కి ఇప్పటివరకు ఏ ఇన్‌కన్వీనియంట్ కాలేదు. కానివ్వం గూడా. ఎందుకంటే నార్మల్‌గానే నడుస్తా ఉంది ఇప్పటివరకు గూడా. కస్టమర్‌కి ఒక రోజులో గ్యాస్ ఇచ్చేస్తా ఉన్నాం. పానిక్ కాకుండా మీరు కస్టమర్స్ కూడా ఏమి ఇబ్బందులు పడకుండా మీరు ఇంతకుముందు ఎలా బుక్ చేసుకునేవాళ్ళో అలాగే చేసుకోండి. ఎందుకంటే మీకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇస్తా ఉన్నాము. మా సర్వీస్ మీకు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కడ గూడా ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి మీరు పానిక్ కాకండి. సార్, ఇప్పటికి ఒక వార్త హల్చలైతే జరుగుతోంది. సింగిల్ గ్యాస్ సిలిండర్ ఉన్న వారికి 21 డేస్ అని, డబుల్ గ్యాస్ సిలిండర్స్ ఉన్న వారికి 30 డేస్ అని వస్తుంది. దానిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు సింగిల్ సిలిండరు, డబుల్ సిలిండర్ అనేది క్వెషన్ కాదది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు సర్వర్ అంతా కంపెనీలో ఉంది. మేమంతా నోడు. అంటే మీరు ప్రోగ్రామ్ అంతా చేసేదంతా కంపెనీ. హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆయిల్ కంపెనీస్ 3 కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటాయి. ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీసీ. కాబట్టి అదంతా సిస్టమ్‌లో బుక్ చేసినప్పుడే తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి అలాంటిదేమీ ఇంతవరకు లేదు. మీరు పానిక్ కాకుండా ఏదో పేపర్‌లో వస్తుంది గదా అని మీరు బుక్ చేసుకొని అక్కడ సిలిండర్ లేకుండా ఉంటే, మీ ఇంటికొచ్చినప్పుడు సిలిండర్ లేకుండా ఉంటే, వేరే వాళ్ళకి ఇన్‌కన్వీనియంట్ అవుతుంది. కాబట్టి దయచేసి మీ దగ్గర ఎంప్టీ సిలిండర్ ఉంటేనే బుక్ చేసుకోండి. పానిక్ మట్టుకు కాకండి. మీకేమి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు ఎప్పుడు ఇబ్బంది కాలే, ఇప్పుడు గూడా కాదు. అంత కర్ఫ్యూలో మేమిచ్చాం. కోవిడ్‌లో ఇచ్చారు. ఇప్పుడేముంది ఎలాగైనా ఇస్తారు. కొంచెం ఇదవుతుండొచ్చు గానీ ఇస్తారు. కొంచెం నార్మల్ కాడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడంతా నార్మల్‌గానే ఉంది. ఇబ్బందేం లేదు. మీరు పానిక్ కాకండి కస్టమర్. గతంలో ఎలా ఉండేది? అంటే నార్మల్ డేస్‌లో ఎలా ఉంది? ఇప్పుడు యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంతమేరకు ఆహ్, తర్వాత సరఫరా అయిపోతుందేమో అనే నేపథ్యంలో ఎక్కువగా బుకింగ్స్ ఏమైనా చేసుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు ఇంతకుముందు కస్టమర్‌ని వా మొత్తం అయిపోయే వరకు ఉండేవాళ్ళు. అయిపోయినాకనే బుక్ చేసుకునేవాళ్ళు. మేము ఒకరోజు ఒక 1 డే, 1 ½ డే, 2 డేస్‌లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలాగైందంటే పానిక్ అయిపోయి అందరూ బుకింగ్‌లు చేస్తా ఉన్నారు. బుకింగ్ చేయకండి. బుకింగ్ చేస్తే అక్కడ బ్లాక్ అయిపోతుంది. మీరు బుక్ చేయకండి. మీకు అవసరం ఉన్నప్పుడే బుక్ చేసుకోండి. కాబట్టి ఎందుకంటే మీరు బుక్ చేస్తారు. మేము సిలిండర్ పంపిస్తున్నాము. అక్కడ ఎంప్టీ లేదని వాపసొస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ మాదిరి చేయకండి. మీరు మీకు అవసరం ఉన్నప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి. తెలంగాణలో ఈ సగటున అంటే మీ బ్రాంచ్‌లో సగటున రోజుకి ఎన్ని బుకింగ్ అవుతున్నాయి? నెలకి సగటున ఎన్ని బుక్ అవుతున్నాయి చెప్పండి? మా దగ్గర రోజుకి 1000, 1200 బుక్ అవుతాయండి. ఇది మేము రోజుకి సప్లై చేసేస్తూ ఉంటాం. బుకింగ్ ఎప్పుడు గూడా పెండింగ్ పెట్టం. ఏ రోజుది ఆ రోజు బుకింగ్ సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ గూడా పెండింగ్ లేదు. పెండింగ్ ఉందనుకోని మీరందరూ ఇది చేస్తా ఉన్నారు గానీ, పెండింగ్ ఎక్కడా లేదు. ఒక రోజులో గ్యాస్ ఇచ్చేస్తా ఉన్నాం ఇప్పటికైతే. సో, ఇది మొత్తంగా ఈ తెలంగాణలో ఎక్కడ పెండింగ్ అయితే లేదు. దాదాపు రోజుకి 1200 వరకు బుకింగ్స్ అవుతున్నాయని ఇక్కడ బ్రాంచ్ ఇన్‌చార్జ్ అయితే చెప్తున్నారు. ఒకసారి తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్టయితే తెలంగాణకు ఆంధ్రాలో విశాఖపట్నం, మంగళూరు 2 ప్రాంతాల నుంచి ఇక్కడ సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రోజుకి తెలంగాణలో దాదాపు 1.3 కోట్లు కనెక్షన్‌లయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నెలకు కూడా దాదాపు 60,00,000 వరకు బుకింగ్స్ కూడా అవుతున్నాయి. సో, ఇక్కడ పానిక్ అవ్వాల్సిన అవసరమైతే లేదు. కంపెనీ వారు ఏదైతే బ్రాంచ్ ఎక్కడైతే ప్లానింగ్స్ అయితే ఉన్నాయో, ఆ సాఫ్ట్‌వేర్‌లో మార్పులైతే తీసుకొచ్చారు. సింగిల్ సిలిండర్ ఉన్న వారికైతే 21 రోజులు ఒక బుకింగ్ తర్వాత ఇంకొక బుకింగ్‌కి 21 రోజులు గ్యాప్ ఉండాలి. 2 సిలిండర్లు ఉంటే వారికి 30 రోజుల ఒక బుకింగ్‌కి ఒక బుకింగ్ ఉండాలని కూడా చెప్తున్నారు. ఎవరు అధైర్యపడొద్దు.
ప్రభుత్వాలు, ఈ కంపెనీలు అన్నీ కూడా ప్రజలకు సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిల్వలు ఏమైనా తగ్గిపోతే ప్రజలకు ముందుగానే సూచనలు అందిస్తారంటూ కూడా గ్యాస్ కంపెనీలు అయితే చెప్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.